హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు కూడా మరొక మంచి డిఐవైతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు అది నాకు చాలా పర్సనల్గా నాకు మంచి రిజల్ట్ ఇచ్చిందనమాట. సో నేను ఒక ఫ్యూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. సో నాకైతే మంచి రిజల్ట్ ఇచ్చింది. సో అది మీతో కూడా షేర్ చేసుకుందాము అని ఈరోజైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఆ డిఐవై ఏంటి అని తెలుసుకునే ముందు మీరు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు చూపించబోయే డిఐవై నాకు చాలా పర్సనల్గా మంచి రిజల్ట్ ఇచ్చింది అని చెప్పాను కదా. సో అది ఏం డిఐవై అంటే, మీరు నా ఓల్డ్ వీడియోస్ కనుక చూసినట్లయితే లైక్ ఒక 3 months బ్యాక్ వీడియోస్ కనుక, లైక్ 3 కూడా కాదు 2 months బ్యాక్ నుంచి మీ వీడియోస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇలా ఈ చీక్ మీద ఇక్కడ అండ్ కొంచెం ఈ నోస్ మీద ఏంటంటే నాకు కొంచెం డార్క్ స్పాట్స్ లాగా లైక్ పిగ్మెంటేషన్ లాగా అలా ఉంటుందన్నమాట. సో అదేంటంటే హైపర్ పిగ్మెంటేషన్ అనుకోవచ్చు, లేదా డార్క్ స్పాట్ అనుకోవచ్చు, లేదా సన్ బర్న్స్, లైక్ మనం సన్కి ఎక్కువగా ఎక్స్పోజర్ అయినా కూడా అలాంటిది వస్తూ ఉంటుందన్నమాట. సో నాకు అలా హైపర్ పిగ్మెంటేషన్ లాగా వచ్చింది. సో అలా డార్క్ స్పాట్స్ కానీ లేదా హైపర్ పిగ్మెంటేషన్ రావడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. లైక్ మన ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటాయి ఆర్ ఇంటర్నల్ రీజన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. సో నాకు వచ్చింది అయితే చెప్పాను కదా, ఈ ఏరియా అనేది వచ్చింది ఎక్కువగా, ఈ ఏరియా అండ్ ఈ నోస్ ఈ పార్ట్ అనేది కొంచెం పిగ్మెంటేషన్ లాగా, అంటే మెలనిన్ అనేది మనకి అక్కడ ఎక్కువగా స్టోర్ అయిపోయి ఉండటం వల్ల అలా చేంజ్ అనేది ఉంటుంది కలర్ అనేది. ఆర్ ఏంటంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బట్టి కొంతమందికి చేంజ్ ఉంటుంది, లేదా సన్ ఎక్స్పోజర్కి ఎక్కువ అయ్యే వాళ్ళకి అలా కొంచెం చేంజ్ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే హైపర్ పిగ్మెంటేషన్. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి. సో పైన అంటే ఏంటంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ లైక్ ఎపిడెర్మిస్ లేయర్కి మాత్రమే కనుక మీకు అలా పిగ్మెంటేషన్ కానీ లేదా డార్క్ స్పాట్స్ కానీ ఉన్నాయి అంటే అది మనం ఫుడ్ బట్టి కానీ, అంటే డైట్ బట్టి కానీ, లేదా ఎక్స్టర్నల్గా తీసుకునే చిన్న రెమెడీస్ వాటి బట్టి మనం ఆ పిగ్మెంటేషన్ అనేది పోగొట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే మన అప్పర్ లేయర్లో ఎపిడెర్మిస్ లేయర్లో వచ్చిన పిగ్మెంటేషన్ అయితే ఈజీగా అనేది పోగొట్టుకోవచ్చు. ఆరెల్స్ కొంతమందికి ఏంటంటే చాలా డార్క్గా, అంటే ఏంటంటే లైక్ ఇన్నర్ లేయర్స్ వరకు కూడా పెనిట్రేట్ అయిపోయి ఉంటుంది. లైక్ ఏంటంటే ఓన్లీ ఎపిడెర్మిస్ లేయర్ కాకుండా ఇన్నర్ లేయర్ లైక్ డర్మిస్ లోపల లేయర్ లైక్ డర్మిస్ దాకా పెనిట్రేట్ అయిపోతే కనుక ఈ చిన్న రెమెడీస్ కానీ లేదా కొంచెం ఫుడ్ ఇంటేక్ కూడా ఏంటంటే తగ్గదనమాట. సో అలాంటప్పుడు మీరు ఫాలో అయ్యే రెమెడీస్ కానీ మీరు ఫుడ్ కూడా చేంజ్ చేసినా కూడా తగ్గలేదంటే కనుక మేబీ అది స్కిన్ ప్రాబ్లం అయి ఉంటుంది. సో డెర్మటాలజిస్ట్ ఆర్ స్కిన్ స్పెషలిస్ట్ని కనుక మీరు మీట్ అయితే దానికి వాళ్ళు రెమెడీస్ అనేవి చెప్తారు. బట్ నాకు వచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బట్టి అయి ఉంటుంది, ఆర్ సన్ ఎక్స్పోజర్కి మేబీ అయి ఉండొచ్చు నాకు. సో నేనేంటంటే వెంటనే డెర్మటాలజిస్ట్ని అయితే కలవలేదు. సో నేను కొన్ని ఫుడ్లో చేంజెస్ చేశాను. ఆ ఫుడ్లో ఏం చేంజెస్ చేశాను అనేది నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో ఫుడ్ చేంజెస్తో పాటు ఎక్స్టర్నల్గా నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ని, అంటే హోమ్ రెమెడీస్ లైక్ డిఐవైస్ని ట్రై చేస్తూ నా హైపర్ పిగ్మెంటేషన్ అనేది పోగొట్టుకున్నాను. సో నేను ఇప్పుడు నా ఫేస్ మీద ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా లేదనమాట. సో మీరు గమనించినట్లయితే చూసారు కదా, నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ లేదు. అండ్ ఇంత చెప్పాను, ఇదంతా అసలు దేని గురించి అనుకుంటున్నారు కదా. సో ఈరోజు నేను చూపించబోయే డిఐవై పొటాటో ఫేషియల్, అంటే బంగాళదుంపతో ఫేషియల్ అనమాట. సో ఇది మనకి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. నాకు పర్సనల్గా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. సో నాలాగా మీరు ఎవరికన్నా కూడా హైపర్ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లం ఉంటే కనుక సో మీరు కూడా ట్రై చేయండి. సో తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారు. సో పొటాటో ఫేషియల్ అన్నాను కదా. సో నేను ఈ పొటాటో ఫేషియల్లో ఫాలో అయ్యేవి 4 steps. సో ఫస్ట్ అయితే ఆ 4 steps ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. నెక్స్ట్ ఫేషియల్ అనేది కంటిన్యూ చేద్దాము. సో ఈ ఫేషియల్కి మనకు కావాల్సింది మెయిన్గా ఒక సింగిల్ పొటాటో సరిపోతుంది. సో ఇదే చాలా ఎక్కువ అనమాట. సో ఇది మెయిన్గా మన స్కిన్కి ఎలా యూజ్ అవుతుంది అంటే, దీనిలో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి, అలాగే రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మన స్కిన్ అనేది టైట్గా అవుతుంది, అలాగే న్యాచురల్గానే బ్రైట్గా గ్లోగా చేస్తుంది. అండ్ అలాగే మనకి ఏదైనా డార్క్ ప్యాచెస్ కానీ, లేదా ఏదన్నా సన్ బర్న్స్ అలా ఉన్నా, లేదా యాక్ని స్కార్స్, స్పాట్స్ ఇలా అన్నీ ఉన్నా కూడా మనకి ఈ పొటాటో జ్యూస్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది, బ్లిమిషెస్ మార్క్స్ అవన్నీ పోవటానికి కూడా. సో అందుకనే ఇక్కడ నేను ఒక పొటాటో తీసుకున్నాను.
సో నేను ఇక్కడ ఒక సింగిల్ పొటాటో తీసుకున్నాను. దాన్ని ఫస్ట్ వాష్ చేసుకుని దాని పైన పీల్ తీసేసుకుని రఫ్గా చాప్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకుంటున్నాను. సో మనమేమి దీన్ని స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేదంటే వడపోయాల్సిన అవసరం లేదనమాట. సో అలా వడపోయాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను చాలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను. సో మీరు కావాలి అంటే దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి, బట్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద పల్ప్. సో అందుకని నేను ఏంటంటే దీన్ని స్ట్రెయిన్ చేసుకోవట్లేదు, యాజ్ ఇట్ ఈస్గానే యూస్ చేసేస్తున్నాను. సో దీన్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకుని ఈ పేస్ట్ని యూస్ చేసుకుని మనం డిఫరెంట్ స్టెప్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్. సో ఈ క్లెన్జింగ్ కోసం నేను క్లెన్జర్గా ఒక 1.5 స్పూన్ పొటాటో జ్యూస్ తీసుకున్నాను. లైక్ పొటాటో పల్ప్ ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకుంది, అది తీసుకున్నాను. అండ్ అలాగే ఒక 1.5 స్పూన్ రా మిల్క్, చిల్లుడ్ రా మిల్క్ తీసుకున్నాను అనమాట. సో మనకి ఈ మిల్క్ కూడా మనకి క్లెన్జర్ గాను అండ్ అలాగే న్యాచురల్గానే గ్లోగా ఇవ్వడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అంతే, ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటే మన క్లెన్జర్ అనేది రెడీ అయిపోయింది. సో మన సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్. సో నేను ఇక్కడ స్క్రబ్బింగ్ కోసము పొటాటో జ్యూస్ని 2 స్పూన్స్ తీసుకున్నాను అండ్ అలాగే ఓట్ మీల్ తీసుకుంటున్నాను. సో మనం కొంచెం ఓట్స్ని గ్రైండ్ చేసుకుంటే ఓట్ మీల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ నేను స్క్రబ్బింగ్ కోసం ఎక్స్ఫోలియేటర్గా ఓట్స్ అనేది యూస్ చేస్తున్నాను అనమాట. సో అంతే, ఈ పొటాటో జ్యూస్ని ఓట్స్ని మిక్స్ చేసుకుంటే అంతే మన స్క్రబ్బర్ అనేది రెడీ అయిపోయింది. సో థర్డ్ స్టెప్ మసాజ్. సో ఈ మసాజ్ కోసం నేను ఇక్కడ మసాజ్ జెల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం పొటాటో జ్యూస్ తీసుకున్నాను అండ్ అలాగే ఈక్వల్ క్వాంటిటీలో అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. సో మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా జెల్ ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు, అది ఇంకా బెటర్ అనమాట. సో నా దగ్గర అది అవైలబుల్గా లేదు, అందుకని ఇది యూస్ చేస్తున్నాను. సో అంతే, పొటాటో జ్యూస్ని అలోవెరా జెల్ మిక్స్ చేసుకుంటే మన మసాజింగ్ జెల్ అనేది రెడీ అయిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఫేస్ ప్యాక్ ఆర్ ఫేస్ మాస్క్. సో ఈ ఫేస్ మాస్క్ కోసం నేను ఇక్కడ ఒక 1.5 to 2 స్పూన్స్ ఆఫ్ పొటాటో జ్యూస్ తీసుకున్నాను. సో దానిలో ఏంటంటే మనం ముల్తానీ మట్టి యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా మనకి న్యాచురల్ గ్లోని ఇస్తుంది అండ్ అలాగే మనకి మంచి ఎక్స్ఫోలియేటర్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక ఇన్స్టెంట్ గ్లో కావాలి అనుకుంటే కనుక ఫేస్ ప్యాక్లో దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ ఇది లేదు అనుకుంటే శనగపిండి అయినా కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీనిలో నేను కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా మనకి విటమిన్ సి రిచ్ ఉంటుంది కాబట్టి ఇది కూడా స్కిన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక కొన్ని ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ హనీ. సో ఈ హనీ కూడా మనకి ఈ వింటర్ సీజన్లో మనకి మాయిశ్చరైజింగ్ చాలా అవసరం కాబట్టి ఈ హనీ ఈ ఫేస్ ప్యాక్లో మనకి మాయిశ్చరైజింగ్గా ఉండటానికి యూజ్ అవుతుంది. సో అంతే, ఇవన్నీ మిక్స్ చేసుకుంటే మన పొటాటో ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదండి, మన ఫేషియల్ కావాల్సిన అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంకా కనుక పొటాటో జ్యూస్ కనుక మిగిలింటే కనుక దాన్ని డిస్కార్డ్ చేయకుండా మీరు దాన్ని రిఫ్రిజిరేట్ చేసుకుని నెక్స్ట్ డే కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఐస్ క్యూబ్ కనుక రబ్ చేసుకున్నట్టు చేసుకుంటే ఇది కూడా మీకు డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ తగ్గించడానికి ఇలా కూడా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదండి 4 స్టెప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఫస్ట్ స్టెప్ క్లెన్జర్ అండ్ అలాగే సెకండ్ స్టెప్ స్క్రబ్బింగ్, థర్డ్ స్టెప్ మసాజ్ జెల్ అనమాట, అండ్ ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి మనకి ప్యాక్. సో ఈ 4 స్టెప్స్ ఇప్పుడు ఫాలో అయిపోదాము. సో ఫస్ట్ స్టెప్ క్లెన్జర్. సో నేను యూస్ చేశాను కదా క్లెన్జర్కి మిల్క్ అండ్ పొటాటో జ్యూస్. సో మీరేంటంటే దీన్ని ఏదైనా కాటన్ బాల్తో డిప్ చేసుకుని మీరు ఇలా స్క్రబ్బింగ్ లైక్ మసాజ్ లాగా చేసుకోండి. ఇదేంటంటే మనకి క్లెన్జర్ మిల్క్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఫింగర్ టిప్స్ యూజ్ చేస్తున్నాను. సో మనకి ఈ పొటాటో అండ్ లెమన్ కాంబినేషన్కి వచ్చేసరికి ఓన్లీ పొటాటో అయినా ఎవరికైనా డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు చాలా త్వరగా రిలీఫ్ అనేది ఉంటుంది. ఈవెన్ 2 to 3 డేస్కి మీకు ఆ డార్క్ సర్కిల్స్ అనేది పోతాయి. సో నాకైతే డార్క్ సర్కిల్స్ ఏమీ లేవు, బట్ మీకు కనుక డార్క్ సర్కిల్స్ ఉంటే మీరు ఈ ఫేస్ ప్యాక్ చేసుకునేటప్పుడు కొంచెం ఈ ఐ ఏరియా కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం కూడా పోతుంది.
సో చూసారు కదండీ! మనకి క్లెన్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఒక 7, 8 మినిట్స్ గనక మీరు అలా స్క్రబ్బింగ్ లాగా లైక్ మసాజ్ లాగా చేసుకుంటే ఏంటంటే ఏదైనా డర్ట్ అలా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. సో అలా ఒక 5, 7 మినిట్స్ చేసుకున్నాక నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్‌తో క్లీన్ చేసుకోవటమే. సో నేను క్లీన్ చేసుకొని మళ్ళీ కనిపిస్తాను. సో చూసారు కదండి, మన ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగుంటుంది. మనం మిల్క్ యూస్ చేసాం కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. చూసారు కదా. సో సెకండ్ స్టెప్ మన స్క్రబ్. సో స్క్రబ్కి మనం పొటాటో జ్యూస్ అండ్ అలాగే ఓట్ మీల్ యూస్ చేసుకున్నాము. సో మనకి ఓట్స్ అనేది చాలా మంచి ఎక్స్ఫోలియేటర్ అనమాట. సో డెడ్ స్కిన్ కానీ లేదా ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉండి దానిలో డర్ట్ ఉంటుంది కదా, సో అలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది. సో సెకండ్ స్టెప్ స్క్రబ్. సో మనకి స్క్రబ్బింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఇలా స్క్రబ్ చేస్తూ ఉండగా మీకు ఒక థిక్‌గా అయిపోతుందనమాట. సో అలా నలుగులాగా పెడితే మనకి ఎలా వస్తుందో అలా అయిపోతుంది. సో అలా అయిపోయిందంటే మీ స్క్రబ్బింగ్ అనేది అయిపోయినట్లే. సో తర్వాత ఏంటంటే ఫేస్ అనేది వాష్ చేసుకోవచ్చు. నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ స్టెప్ తర్వాత స్క్రబ్బింగ్ తర్వాత ఏంటంటే మనకి మన స్కిన్ అనేది కొంచెం డ్రై అయిపోయినట్టు ఉంటుంది. బట్ ఈ పొటాటో ఫేషియల్ ఏంటంటే అంతగా డ్రై అవ్వదు. బికాజ్ ఏంటంటే పొటాటో మామూలుగానే మాయిశ్చరైజింగ్ అనేది ఇస్తుంది అనమాట మన స్కిన్కి. సో అంతగా ఏమి డ్రై అయిపోదు. బట్ ఏంటంటే నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనం నరిషింగ్ అంటే ఏంటంటే మనం మసాజ్ జెల్ అనేది అప్లై చేసుకుంటే మన స్కిన్కి అదొక నరిష్మెంట్ లాగా ఉంటుంది. సో ఈ మసాజ్ జెల్ ఎలా ప్రిపేర్ చేసారో చూసారు కదా. లైక్ అలోవెరా జెల్ అండ్ పొటాటో జ్యూస్ యూస్ చేసుకుని నేను ఈ మసాజ్ జెల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో లైక్ మనం మసాజ్ ఎలా చేసుకుంటామో అలా దీన్ని అప్లై చేసుకోవటమే. సో జస్ట్ ఇలా ఒక 5 to 6 మినిట్స్ అనేది మీరు మసాజ్ చేసుకుంటే ఏంటంటే మీకు చాలా ఫ్రీగా రిలాక్సేషన్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే నరిష్మెంట్గా కూడా యూజ్ అవుతుంది మనకి. సో చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ ఆల్ మసాజింగ్ కూడా అయిపోయింది. సో చాలా జెంటిల్గా చేసుకోవాలి. సో ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత కూడా నార్మల్ ప్లెయిన్ వాటర్తో మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో చూసారు కదండి, థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నా స్కిన్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్ ప్యాక్. సో ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. సో నేనైతే దీన్ని అప్లై చేసేసుకుంటున్నాను. సో నా ఫింగర్ టిప్స్ యూస్ చేసుకుని అప్లై చేసేస్తున్నాను. సో చూసారు కదా, నేను ఇలా ఫేస్ మొత్తం కూడా ఒక థిక్గానే పెట్టుకున్నాను. సో ఓన్లీ ఫేస్ వరకే పెడుతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక నెక్ మీద కూడా అలా ఏమన్నా డార్క్ ప్యాచెస్ అలా ఉన్నా కూడా మీరు ఈవెన్ నెక్ మీద కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే నెక్ మీద అయితే ఏమీ పెట్టట్లేదు. సో ఇలా ఒక 15 మినిట్స్ ఉంచుకుంటాను. అలా అని ఓవర్ డ్రై అవ్వాల్సిన పని లేదనమాట. సో ఇలా ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది.
సో చూసారు కదండి, ఒక 15 మినిట్స్ అయిపోయాక ఓవర్ డ్రై అవ్వకుండా ఆయిల్స్ మరీ వెట్గా లేకుండా ఉంటుంది. సో ఓవర్ డ్రై అయిపోయినా సరే మనకి ఏంటంటే బ్రేక్స్ వచ్చేస్తాయి. బ్రేక్స్ వల్ల మనకి ఫైన్ లైన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇలా కొంచెం సెమీ డ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం నలుగు పెట్టుకునేటప్పుడు ఎలా అయితే కొంచెం మసాజ్లా చేస్తామో అలా చేసుకుంటూ మీరు వాష్ చేసుకోవచ్చు. సో నేను వాష్ చేసుకుని మళ్ళీ కనిపిస్తాను. సో చూసారు కదండి, కంప్లీట్గా 4 స్టెప్స్ ఆఫ్ పొటాటో ఫేషియల్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో చూసారా ఎంత క్లియర్గా, ఎంత మాయిశ్చరైజింగ్గా ఉంటుందో. సో జనరల్గా ఫేషియల్స్లో ఏంటంటే మనకు అంత మాయిశ్చరైజింగ్గా ఉండవు. సో ఏంటంటే దానివల్ల డ్రైగా అయిపోయినట్టు ఉంటుంది. బట్ ఇట్ సెల్ఫ్ పొటాటోనే మాయిశ్చరైజింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే చాలా ఏమంటారు మాయిశ్చరైజింగ్గా స్మూత్గా ఉంటుంది అనమాట. సో దట్టు మనం ఫేస్ ప్యాక్లో హనీ కూడా యూస్ చేసాం కదా, దానివల్ల ఇంకా ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయింది. ఇది నా టోటల్గా ఫేషియల్ అయిపోయిన తర్వాత ఫేస్ చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో చూసారు కదండి, ఈరోజు డిఐవై పొటాటో ఫేషియల్ అనేది సో హైపర్ పిగ్మెంటేషన్ కానీ, లేదా యాక్నీ స్పాట్స్ కానీ, లేదా డార్క్ ప్యాచెస్, లేదా డార్క్ స్పాట్స్ ఇలాంటివి మీకు చాలా రోజుల నుంచి తగ్గకుండా, సో అది మీకు స్కిన్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంటే కనుక తప్పకుండా ఈ పొటాటో ఫేషియల్ అనేది ట్రై చేయండి. ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. సో నా ఫ్యూ మంత్స్ బ్యాక్ వీడియోస్లో మీరు గమనిస్తే కనుక నాకు ఇక్కడ డార్క్ ప్యాచెస్ అనేవి ఉంటాయి. సో లైక్ హైపర్ పిగ్మెంటేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు చూసారా ఏమీ లేదు. సో నేను మేకప్ కానీ ఈవెన్ స్కిన్ కూడా ఏమీ అప్లై చేసుకోలేదు. జస్ట్ ఇప్పుడు ఫేషియల్ అయింది కదా, నేను ఏమీ అప్లై చేసుకోలేదు. సో మీ కళ్ళ ముందే రిజల్ట్ ఉంది కాబట్టి తప్పకుండా మీలో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నేను ఫస్ట్ చెప్పినట్టుగానే ఇలా ఎక్స్టర్నల్గా ఈ డిఐవై ప్యాక్స్ కానీ, లేదా డిఐవై ఫేషియల్స్ ఇలా ట్రై చేస్తూనే అండ్ అలాగే కొంచెం స్కిన్ కేర్ కూడా చేంజ్ చేశాను. అండ్ అలాగే ఏంటంటే ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ అంటే డైట్ కూడా చేంజ్ చేశాను అనమాట. సో వీటన్నింటి వల్ల కూడా మనకు ఒక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇన్ అండ్ అవుట్ రిజల్ట్ కనిపించాలి అంటే కనుక మీరు మంచి డైట్ ఫాలో అవుతూ అండ్ అలాగే ఎక్స్టర్నల్గా మీరు ఈ డిఐవై ఏదైతే మనం రెమెడీస్ అనేవి చూపిస్తుంటామో అవి కనుక ఫాలో అవుతుంటే తప్పకుండా మీకు 100% రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే డైట్ ఏం తీసుకున్నానంటే స్కిన్ కేర్ కూడా చేంజ్ చేశాను అన్నాను కదా. సో నేను చాలా మినిమైజ్ చేసేసాను అనమాట నా స్కిన్ కేర్ అనేది. సో చాలా స్టెప్స్ అనేవి మన స్కిన్ కేర్లో ఉంటుంది. బట్ నేను అవి ఏమి యూస్ చేయకుండా జస్ట్ ఓన్లీ టోనర్ అండ్ మాయిశ్చరైజింగ్ ప్లేస్లో నేను ఇదివరకు బ్లాగ్లో ఒకసారి చూపించాను నేను ఇలా స్కిన్ కేర్ చేంజ్ చేశానని. సో నేను యూస్ చేస్తుంది ఏంటంటే జస్ట్ టోనర్ అండ్ మాయిశ్చరైజింగ్ ప్లేస్లో కుంకుమాది తైలం అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే గుడ్ వైబ్స్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తున్నాను. సో జస్ట్ ఓన్లీ ఈ 3 ప్రొడక్ట్సే యూస్ చేస్తున్నాను. ఒక 2-3 మంత్స్ నుంచి ఓన్లీ ఈ 3 ప్రొడక్ట్సే యూస్ చేస్తున్నాను అనమాట. సో స్కిన్ కేర్ చేంజ్ చేశాను, డిఐవై ప్యాక్స్ అనేవి కంటిన్యూస్గా అప్లై చేస్తున్నాను. అండ్ అలాగే ఇంటర్నల్గా నా డైట్ కూడా చేంజ్ చేస్తాను. డైట్ మీన్స్ ఏంటంటే హెల్దీగా, లైక్ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే కనుక కొంచెం మనకి హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. సో మేబీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమని అనుకుని నేనైతే ఏం చేంజ్ చేస్తానంటే లైక్ రా వెజిటేబుల్ జ్యూస్ అనేది ఇదివరకు తాగేవాళ్ళం, మధ్యలో గ్యాప్ వచ్చేసింది. అండ్ దానిలో మెయిన్గా బీట్రూట్ అనేది మనకి హార్మోనల్ బ్యాలెన్సింగ్కి చాలా మంచి వెజిటేబుల్. అండ్ అట్ ది సేమ్ టైం అలాగే కోకోనట్ ఆయిల్. సో మేము మా కుకింగ్ ఆయిల్ ప్లేస్లో ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఇంక్లూడ్ చేసుకున్నాము. సో వీటన్నింటి వల్ల కూడా ఇది కోకోనట్ ఆయిల్ కూడా మంచి హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఫుడ్ అనమాట. సో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ నాకున్న హైపర్ పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఆర్ఎల్స్ డార్క్ ప్యాచెస్ లాగా ఉన్న ఆ ప్రాబ్లమ్ని నేను పోగొట్టుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా రిజల్ట్ ఉంటుంది. చూసారు కదా నేను ఏమీ అప్లై చేసుకోలేదు, ఈవెన్ స్కిన్ కేర్ కూడా ఏమీ చేయలేదు. సో చాలా దగ్గరగా చూపిస్తున్నాను, నాకు ఏ డార్క్ ప్యాచెస్ అలాంటివి ఏమీ లేవు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇన్ అండ్ అవుట్ రిజల్ట్స్ కోసం ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు కొంచెం మాయిశ్చరైజింగ్కి ఈ కుంకుమ తైలం అనేది అప్లై చేసుకుంటాను.
ఐ హోప్ మీ అందరికీ ఈ పొటాటో ఫేషియల్ నచ్చింది, ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మరెన్నో DIYs కోసం నా ఛానల్ హెల్దీ ఉమెన్ కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ టైం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.